अस्सलामुअलैकुम अंदरिकी नमस्कारम మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ బీసీ భవన్ హైదరాబాద్ లో జూన్ 28, 2026 రోజున తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్ బాషా దూదేకుల బీసీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర దూదేకుల సంక్షేమ సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హైమద్ మొయ్యుద్దీన్ బాబుజాని గారి ఆధ్వర్యంలో జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కమిటీ చైర్మన్ మహమ్మద్ రియాజ్ గారు ముఖ్య అతిథిగా హాజరై సంఘ అభివృద్ధికి తమ సూచనలు సలహాలను అందజేశారు. అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి నూరు భాషా దూదేకుల సంక్షేమం కోసం పనిచేసే పలు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే విద్యావంతులు మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కులం అభివృద్ధి కోసం జేఏసీ తీసుకునే నిర్ణయాల్లో పాలు పంచుకుంటామని తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ హైమద్ మొయ్యుద్దీన్ బాబుజాని గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఈ సమావేశాల 2-3 ఏళ్ల నుంచి స్వర్గస్థులైన నా జేఏసీలో ఉండి పనిచేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ వకీల్ మహమ్మద్ గారికి, శ్రీ యూసఫ్ బాబా వారాజిగూడ గారికి, ఖమ్మం డిస్ట్రిక్ట్ మాజీ ప్రెసిడెంట్ రజాక్ గారికి, అమీరుద్దీన్ ఎస్బీఐ రీజనల్ మేనేజర్ కరీంనగర్ గారికి, జెపీ సూపరింటెండెంట్ అహ్మద్ హుస్సేన్ గారికి, డిస్ట్రిక్ట్ మాజీ ప్రెసిడెంట్ రాజా మొయినుద్దీన్ కరీంనగర్ హెచ్ఎం గారికి, అచ్చంపేట్ షేక్ హుస్సేన్ గారికి, స్టేట్ జాయింట్ సెక్రటరీ అహ్మద్ అలీ గారికి, రహీం సాబ్ గారికి, యాకూబ్ అలీ సాబ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ గారికి నివాళులు అర్పించే కార్యక్రమం మరియు దువా చేయడం. मीटिंग करा तो कितना खर्चा आता है आपको मालूम है? किसी से 500 रुपये चंदा नहीं लेता मैं. हमारे पर्सनल कामों को छोड़ के मीटिंगों के पीछे फिरते रहते हैं. फॉर्म में पैदा हुआ वो फॉर्म में पैदा हुआ याद करेंगे दिल्ली तक जा रहे वो हमको मालूम है तकलीफ. उनके ज़ईफ़ी में क्या तो हासिल करते बोल के सत्तार साहब एससी का लेके गए एजेंडा. अल्लाह उनको सही तंदुरुस्त दे दुआ करना हमें. उनको सत्तार साहब का क्या तो देते नहीं देते कोई भी उनका एजेंडा को साथ नहीं देते. नहीं दिए तो रुकते क्या? कड़पा के खादर बादशाह को बुला लिए, दोनों मिलकर दिल्ली गए. उनका रिप्रेजेंटेशन कमीशन को दिया है. कोई नहीं रुकता, किसी के वास्ते रुकने वाला नहीं है कोई भी. अपना काम करना, अपने जो समझ में आया इकट्ठा हो जाना. बुलाना नहीं बुलाए तो मेरी गलती है, माफी चाहता हूँ. జేఏసీ ఏర్పడ్డ తర్వాతే వాళ్ళు వేసుకుంది సంఘాలు. జేఏసీ ఏర్పడ్డప్పుడు అందరు ఇందులోనే ఉన్నారు, కానీ ఇంకా 4 కొడతాయి సంఘాలు. మన జేఏసీ ప్రతిష్ట చేయడం, ఎస్ఆర్ఎస్ గురించి ఉమ్మడి జిల్లాలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, ఈ మధ్య మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మన కుల దూదేకుల సోదరులు మరియు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారిని సన్మానించడం, త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కోఆపరేటివ్ పదవులు మన కుల సభ్యుల సాధించడకై మన సంఘం ద్వారా కృషి చేయుట, మన దూదేకుల ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు ఫెడరేషన్ కార్యవర్గం ఏర్పాటు చేయటకై ప్రభుత్వంలో చర్చించుట, మన కుల సంఘ భవనంకు కోకాపేటలో ఇచ్చిన 2 ఎకరాల స్థలము స్వాధీనపరుచుకొని సంఘ భవన నిర్మాణాలకు కొరకై గౌరవ అసదుద్దీన్ గారితో కలిసి ముఖ్యమంత్రి వెల్ఫేర్ అసోసియేషన్ మినిస్టర్ గారిని కలిసి చర్చించుట. ప్రస్తుతం మన జనాభా ప్రభుత్వంలో 2,70,000 మాత్రమే ఉంది ప్రకటించిన, కానీ మనలో మన గత ప్రభుత్వ లెక్కల ప్రకారం 2000 సంవత్సరంలో మనం 16 లక్షల మంది ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి చెప్పడం జరిగింది. దీనిపై మన సంఘం ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన గురించి ఇతను హాజరైన సభ్యుల కొరకై ఏమైనా సమస్య సలహాలు ఉంటే చర్చించుతాం. అయితే మనకి ఇప్పుడు చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఎలా చేస్తే ముందుకెళ్తుంది, ఏం చేస్తే ఈ అన్ని సంఘాలలో నేను ఒక్కటే పూర్తాను. ఉన్న సంఘాలలో ఎవరైతే కొత్తగా సంఘం మీ వారస్గూడలో పెడతారా, మీరు అశోక్ నగర్లో పెడతారా, ఇంకెక్కడ మీ ప్రాంతంలో ఎంతమంది దూదేకులు ఉన్నారో ఒక డాటా తయారు చేయడం రేపడుతుంది. మీ కార్యరూపం దానినే తెలిసిపోతుంది. డాటా తయారు చేసి నా ఏరియాకు నేను వార్డు ప్రెసిడెంట్ అవుతా, నేను కార్పొరేటర్ అవుతా, నా దూదేకుల వాళ్ళకి ఇంతమంది ఉన్నారా అనేది మీరు ఫస్ట్ డాటా తయారు చేయాలి. ఒక్కొక్కరు ఉన్నటువంటి ఇక్కడ వ్యక్తులు కూడా అందరూ కూడా మన డాటాను మనం అందించుకుంటే ఏదైతే 16 లక్షలు 15 లక్షలు 2000 సంవత్సరంలో అందించిన డాటాను పూర్తి నివేదిక ఇస్తే రేపు మనమే ముఖ్యమంత్రి దగ్గర పోతాం అనుకోండి, లేకపోతే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గరికి పోతాం అనుకోండి. अरे क्या है तुम्हारा ये सेंटर तुम्हारा मजबूत बहुत कम है ना भाई, क्या करते भाई అంటే నువ్వు ఏం చెప్తావు?
ఈ సంఘాలు ఇంటర్నల్ కొట్లాడాయి భయ్యా దయచేసి. మొత్తం కూడా అన్ని జిల్లాల వాళ్ళకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని గ్రూపుల వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది. కానీ అందరూ రాలేదు. మళ్ళీ ఇప్పుడే రసూల్ గారు చెప్తారు ఇంకో జేఏసీ మీటింగ్ ఉంది, మీరు వస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు జేఏసీ ఆల్రెడీ ఏర్పడింది, ఇంకో జేఏసీ ఇంకెక్కడిది? ఈ జేఏసీనే కొనసాగించాలి. ఎవరు వచ్చినా సరే ఈ జేఏసీలోనే విలీనం కావాలి. విలీనమై పట్టించడంతో ముందుకు పోతే బాబ్జాన్ భాయ్ గారిని ముందు పెట్టి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళినప్పుడే ఇప్పుడు కోకాపేటలో ఇచ్చిన 2 ఎకరాల స్థలం కానీ, ఆ బిల్డింగ్ కానీ, ఫెడరేషన్ కానీ, కార్పొరేషన్ కానీ, ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా కానీ మనం పరిష్కరించుకోగలరు. కానీ ఇట్లా ఎవరికి వాళ్ళు పోయి మనం సంఘం తరపున విచ్ఛిన్నం చేసి మనం ఇప్పుడు చూడరాదండి 2,70,000 అంటే జనాభా ఏంటండి? ఒక్కో జిల్లాలో కనీసం 10,000 మంది ఉంటారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం ఎంత లేదా 10,000 మంది ఉంటారు. మనం ఫంక్షన్ పెట్టుకుంటేనే 1000 మంది దాకా వస్తారు. మనం ఒక కుటుంబం ఫంక్షన్ పెట్టుకుంటే 1000 మంది దాకా వస్తారు. అట్లా మనకు బంధుత్వాలు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ప్రభుత్వ లెక్కలు ఇప్పుడు ఇందాక బాబ్జాన్ భాయ్ గారు చెప్పినట్టు బీసీ కోసం ముస్లిం అని చెప్పుకొని అట్లా కొంతమంది జనాభా గణనలో తప్పులు చెప్పుకోవడం వల్ల మనం తక్కువ జనాభాను ఇక నుంచైనా మనం కళ్ళు తెరిచి నెక్స్ట్ మళ్ళీ జనాభా గణన ఉంటుంది. ఈ జనాభా గణనలో మనం తప్పకుండా దూదేకుల ముస్లిం అని గర్వంగా చెప్పుకోవాలి, బీసీబీ అని చెప్పుకోవాలి. అట్లా చెప్పుకుంటే మన సంఘం, మన జనాభా ప్రభుత్వానికి తెలుస్తుంది. అప్పుడు ప్రభుత్వం మన వైపు చూస్తుంది. కాబట్టి మనం అడగాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే మనకి మీకు ఏం కావాలని చెప్పి అడిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా పనిచేయాలని, ఈ సహకారం అందరూ తరఫున ఉండాలని గ్రూపులు ఎన్నెన్నో ఉన్నాయండి. గ్రూపులు మొత్తం కూడా ఒక తాటి మీద ఒక ఎజెండా పెట్టినప్పుడు రావాలి, అందరం కలిసిపోవాలి. కలిసిపోయినప్పుడు జేఏసీ తరఫున ఒక లెటర్ ఇచ్చేస్తే దానికి కట్టుబడి ఉండదు ప్రభుత్వం. గ్రూపులు ఎన్నైనా నడిపించుకొని జిల్లాలో పనిచేస్తామంటే నడిపించుకోనియండి. కానీ నడిపించుకున్న తర్వాత ఒక అంశం మీద, ఒక ఎజెండా మీద ఒక కాడికి పోదాం అనుకున్నప్పుడు అందరు కలిసి వస్తేనే మన సమస్యలు పరిష్కారం అయింది. నా పూర్తి సహకారం. జేఏసీ ఎప్పుడు పెట్టినా ఏ సమస్య మీద ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేటప్పుడు మమ్మల్ని పిలిచినా మేము సహకరిస్తామని చెప్పి నా వంతుగా సహకరిస్తాను. నా వంతుగా ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యిందని చెప్పి కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర నూర్భాష యూత్ ప్రెసిడెంట్ని. కారణం ఏంటి? బాబ్జాన్ గారు ముందుకు తీసుకెళ్ళట్లేదా? ఏం జరగట్లేదు, మనకి ఏం రావటం లేదని చర్చించుకోవడానికి ఈ రోజు జేఏసీ ఏర్పాటు చేస్తే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి బాబ్జాన్ గారు 15 రోజుల నుంచి చెప్తున్నారు. అందరికి 15 రోజుల నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ సమస్యలు ఏంటి, మనం ఎలా ముందుకు పోతే పోద్ది, లేదా బాబ్జాన్ గారు మీరు ఇది చేయట్లేదు, ఇది చేయాలా, దీని మార్పులు చేర్పులు చేద్దామా అని చర్చించుకోవాలా. చర్చించుకోకుండా వాళ్ళు అక్కడ కూర్చొని ప్రతి ఒక్కళ్ళు పొల్లేస్తుంటే మరి ఇది ముందుకు ఎలా పోద్ది? ముందుకు పోవాలంటే మనకు వచ్చిన వాళ్ళతోటి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని దీన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటాను. ఒకటి ఆ కోకాపేట స్థలం, ఒకటి భవిష్యత్తు కార్యాచరణ పైన ఒక దూదేకులలో కూడా ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వరు, ఎందుకు మనకి కోఆప్షన్ నెంబర్లు ఇవ్వరు, ఎందుకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వరు, ఎందుకు ఒక ఎంపీని ఇవ్వరని ఇలా ఆంధ్ర రాయలసీమలో, ఉమ్మడి రాయలసీమలో ఎంత అలజడి సృష్టిస్తే, ఎంత ఉమ్మడిగా ఉంటే వాడు ఎమ్మెల్సీలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ యూనిటీ లేకనే మనం వెనకబడ్డం అనేది తెలుసుకొని ఇప్పటికైనా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తూ తెలియజేసుకుంటాను. హుసేన్ సాబ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు, ఏది అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్లో మన జరిగిన ఎలక్షన్లలో మన నూర్భాష బిడ్డలకు ఫైట్ చేస్తే ఒక 5, ఒక్క జిల్లాలో ఒక 5, ఒక 6 చొప్పున ఇచ్చారు. దరిదాపు మన కులం ఉన్న విలేజ్లలో, కొన్ని విలేజ్లలో ఉన్న సర్పంచ్లు కూడా చేయలేదు. అసలు పరిస్థితి మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి రాజకీయంగా బలపడ్డప్పుడే మనకు రేపు భవిష్యత్తు ఉంటుంది. రాజకీయాల మనకు అవకాశాలు కల్పించాలంటే మనం అందరం కూడా సమైక్యం ఉండి, కట్టుగా ఉండి ముందుకు పోవాలి. గవర్నమెంట్ దృష్టికి పోవాలి. అందరం ఏకమై ఈ సమావేశాన్ని మళ్ళీ ఒకసారి నిర్మించుకొని, మళ్ళీ ఒకసారి టైం తీసుకొని పెట్టుకొని అందరినీ కలుసుకొని మనందరం జేఏసీనే ఉంటుంది. జేఏసీ రిజిస్ట్రేషన్ మీద జేఏసీ ఉంటుంది. కాకపోతే వాళ్ళు కూడా ఒక రాష్ట్ర అధ్యక్షులుగా వాళ్ళొక ఆర్గనైజేషన్, వాళ్ళొక కమ్యూనిటీ ఉంది, ఏర్పాటు చేసుకుంది. కాబట్టి వాళ్ళకు మనం ఖచ్చితంగా బాబ్జాన్ గారు జేఏసీ అధ్యక్షుడిగా ఉండి వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని వాళ్ళకి అవకాశాలు కల్పించి మీరు జేఏసీని
బలోపేతం చేసుకొని ముందుకు పోతే మనం సక్సెస్ అవుతాం. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే పదవులు ఇస్తారు, ఎమ్మెల్సీ ఇస్తారు, రేపు కార్పొరేషన్లు ఇస్తారు, రేపు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇంకా ఉన్నాయి, అక్కడనే అవకాశాలు మనకు తప్పుతాయి. కాబట్టి దయచేసి మీరు ఈ సందర్భం చాలా సంతోషమైన విషయం. దీన్ని ఇలాగనే కొనసాగించుకుంటా మేము మీ టైం ఇచ్చడం లేదు. మాకు కూడా సూర్యాపేట కూడా మేము టైం అడుగుదాం అనుకుంటాం. మేము కూడా గుర్తుగా మాట్లాడుకున్నాం. ఈ సమావేశాన్ని ఈ జేఏసీ ఫామ్ చేయడానికి మా సూర్యాపేటగా మేము సెంటర్ ఇద్దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతైనా కూడా భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా అధ్యక్షుడు కానీ, మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మా కోదటి మీర కానీ, మా నల్గొండ కానీ, ఉమ్మడి జిల్లాలో మేము సూర్యాపేటలో మేము జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా వార్తని భాయ్ గారు తీసుకోండి, పెద్ద పని చేయండి. దానికి ఇప్పుడు 6, 7, 8, 10 సంఘాలు లేకపోతే ఎంతమంది మన దగ్గర ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు, వాళ్ళందరినీ క్రోడీకరించి అందరినీ కలిసి జమ చేసే బాధ్యత మీరు తీసుకోండి. తర్వాత అది చేయాల్సిన అదే ఇక మీరు చేసిన పని రేపటి నుంచి. కాబట్టి మీరు చేసిన తర్వాత ఇలాంటి ఇంటలెక్చువల్స్ చాలా పెద్దవాళ్ళు వీళ్ళు, వాళ్ళు మనకు సలహాలు ఇస్తారు, ఎలా పోవాలని చెప్తారు. వాళ్ళని మన ఒక ప్రత్యేకమైన ఒక కోర్ కమిటీని తయారు చేయండి, సలహాదారుల కమిటీని తయారు చేయండి, వాళ్ళు చెప్పినట్టు మనం అందరం నడుద్దాం. తర్వాత రెండోది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను మేడం టీంలో ఉన్నా, రాహుల్ గాంధీ గారి టీంలో ఉన్నా, సోనియా మన ప్రియాంక గారి టీంలో ఉన్నా. కాబట్టి నేను సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను మన రాష్ట్రానికి బీసీబీ ముస్లిం మైనారిటీలకి దూదేకులకి ప్రతి జిల్లాకి ఒక రాష్ట్ర స్థాయి పదవి అడుగుతాం. మీరు అందరూ నా వెనుక ఉంటుంది. ప్రతి జిల్లాకి ఒక రాష్ట్ర స్థాయి పదవి, డైరెక్టర్, మెంబర్ అని. ఇంకొకటి ఎంఎల్సీఆర్ రాజ్యసభ ఒకటి మనం కంపల్సరీ తీసుకునే అవకాశం ఉంది. దాని కొరకు మనం ప్రయత్నం చేద్దాం, అయ్యే అవకాశం ఉంది. అయితే కింది నుంచి నిలబడడానికి, గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి రాహుల్ గాంధీ గారు ఒక ప్లాట్ఫామ్ తయారు చేశాడు. కానీ దాన్ని వాడుకోమని చెప్తా ఉన్నాడు. యూత్ని కానివ్వండి, ఎవరిని వాడుకుంటారు చాలా మంది. మనం వాడుకుందాం. ఒక ఎమ్మెల్సీయా లేకపోతే రాష్ట్ర కార్పొరేషన్ ఏం చేద్దాం, కార్పొరేషన్ అని చెప్పారు, ఏం కాదు దానికి తీసుకుంటే మిగతా 13 సంఘాలకు ఇబ్బంది లేదు. మన ఒక్కదానికి వచ్చిన నష్టమేంటి? మైనారిటీలో తీసుకుందాం, బీసీ సంఘాలలో తీసుకుందాం, ఏమవుతుంది? వాళ్ళు తీసుకుంటారా, హిందువులు తీసుకుంటారా? అన్ని సంఘాలు పెట్టుకుని తీసుకుంటాం, మనం తీసుకుందాం, కొట్లాడదాం. మనం మనకు అవసరమైన దాని కొరకు, సమస్యల పరిష్కారం కొరకు, ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రతి వారం గ్రామ స్థాయి మీటింగ్, ప్రతి 15 రోజులకు మండల స్థాయి మీటింగ్, జిల్లాకి ప్రతి నెలకు ఒక మీటింగ్, రాష్ట్రంలో ప్రతి 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టించండి. మనం ఉన్న సమస్యలో పరిష్కారం అవుతుంది, దాని ద్వారా తెలుస్తుంది. చాలా మంది బయటకు చెప్పుకోలేదు. తర్వాత ఆర్థికంగా బలపడ్డ వాళ్ళంతా మనం ఈలను ఫార్వర్డ్ క్లాసులను చెప్పుకుంటున్నారు. దానికి మనం క్రోడీకరించి పని చేసుకోవచ్చు. తిరిగి జరుగుతుంది. ధన్యవాదాలు. శుక్రియా. నా పేరు బోస్మార్పుడు. ఏర్పాటుగా కమిటీలు వేసి ప్రభుత్వాల దగ్గరికి మనం పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మన దగ్గరికి వస్తుంది, వారికి ఓట్ల అవసరం వస్తుంది, అప్పుడు వస్తారు. మన కట్టుకుంటే వారి లిమిటెడ్, నువ్వు ఎంత 5 నిమిషాలని మాట్లాడాలి, నేను 5 నిమిషాలు మన గంటలు మాట్లాడద్దు. గైడెన్స్ అందిస్తాం. మీకు శిక్షలు ఎందుకు వస్తాయనే చెప్తాను. మేము ఇన్ని చేసి ఎందుకు ఏర్పడ్డాయి దాన్ని కమ్మవాళ్ళతో కూడా మాట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి గారు మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇట్లా ఇచ్చిందండి. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు 9 నుంచి 12 పేట అన్ని కులాలకి. మొన్న కూడా ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు, మన 3 కులాలు తప్పించి అందరికీ పేట ఇంకేమని ఇచ్చారు. కారణం ఏంటి అంటే వాళ్ళకి మన లెక్కలో లేవు, లెక్కలో రా. అయినా కానీ ప్రయత్నాలు చేస్తున్నాం. సత్తార్ సార్ గారు చేసే ప్రయత్నం చేస్తున్నారు, బాబు గారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి డోకా లేదు. కానీ మిగిలిన ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాయా? మిగిలిన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు పేపర్ పెట్టుకొని ఎమ్మెల్యేల కాడికి కూడా పోతున్నారు, కనీసం మినిస్టర్ కాడికి పోతున్నా, ఏది లేదు. చివరికి వస్తారే ప్రభుత్వాన్ని ఆలోచించి మీకు చేద్దాం అనుకున్నా సరే నాకి అంటారు. ఇది ఎవరు మీకు ఫెడరేషన్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి అనుకూలమైన వ్యక్తికి, లేదా రేవంత్ రెడ్డి గారి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తికి, ఆ పార్టీలో పనిచేసే వాళ్ళకి ఇస్తారే కానీ బాబుజాన్ గారికి నాకు ఇంక మీకు కూడా ఎవరికి పనిచేస్తే ఇస్తారు. కాబట్టి ఎవరికి రాకుండా చేయడం కోసం ప్రయత్నం ఎక్కువైతుంది. బాబుజాన్ గారికి ఫెడరేషన్ చైర్మన్ ఇస్తారో అనుకుంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఎవరు కాదనరు. ఆ సిస్టమ్ అంటే ఒకటే, నా పార్టీలో పనిచేసే మీ పదవులు చూసుకోవాలి, అంతే కదా, ఇంకోళ్ళకి ఇస్తారా? కాబట్టి ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నామకే వస్తే సంఘాలు. ఓపెన్ చెప్తున్నా, నామకే వస్తే సంఘాలు.
చట్టాలు ఉంటే ఒక 1000 మందితో కాదు 100 మందితో మీటింగ్ పెట్టమండి హైదరాబాద్లో. ఒక 100 మందితో మీటింగ్ పెట్టాడు. 100 మందితో మీటింగ్ పెట్టి ఎంత శ్రమ ఉంటుందో మాకు తెలుసు. మేము సర్కార్ గారు మీటింగ్ పెట్టాం, చూసాం. వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, మనం చేసేది కంటిన్యూ కావాలంటే మనం కంటిన్యూ చేసుకుందాం. మీరు చేసే పనులు మీరు చేయండి, మరి మేము ఇచ్చే సహకారం మేము ఇస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ సంఘంలో ఏ సంఘమైనా, ఏ యూనిట్ అయినా, ఏ పార్టీలైనా క్రిటికల్ అవుట్లుక్ ఉండాలి. విమర్శనాత్మక దృష్టికోణం అంటూ ఉంటేనే నాయకత్వాలు సరిగ్గా పనిచేయగలుగుతుంటాయి. ఈ పరిశీలనలో ఉండాలి, ఎప్పటికప్పుడు సమావేశాలు జరగాలి, దిద్దుబాటు ఉండాలి, సమీక్షలు ఉండాలి, విమర్శలు, స్వయం విమర్శలు ఉండాలి. అది ఉండాలి అంటే ఈ రకరకాల చేసిన కూడుకోవడం కాకుండా ఒక సంఘంగా ఉండాలి. ఇది ఒక సంఘంగా ఉండాలంటే అన్ని సంఘాలకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జేఏసీల వాళ్ళను పిలిపించుకొని విశాల ప్రాతిపదికన ఒక సభని ఏర్పాటు చేసుకొని మీ ప్రోగ్రామ్ ఏంటిది, మీ నిర్మాణ ప్రణాళిక కార్యక్రమం ఏంటిది వాళ్ళందరి ముందు పెట్టి రాష్ట్ర కమిటీ స్థాయి కమిటీని ఎంపిక చేసుకున్న తర్వాత రాష్ట్ర నాయకత్వం ఉంటుంది, కింద జిల్లా కమిటీలు కూడా ఉంటాయి. ఈ జిల్లా కమిటీ అయినా రాష్ట్ర కమిటీ అయినా దుర్యోగుల సంఘం అనే పేరుతోనా ఇంకే సంఘం పేరుతోనా ఒకే సంఘం పేరుతో ఉంటాయి తప్ప రకరకాల జేఏసీలు ఉంటాయి. రాష్ట్ర కమిటీ ఉంటుంది, కింద జిల్లా కమిటీలు ఉంటాయి, అవసరమైతే మండల కమిటీలు కూడా పెట్టుకుంటారు. ఒకే పేరుతోటి రకరకాల జేఏసీలు ఉంటాయి. జేఏసీల ఐక్యవేదికే కాదు, ఒకే సంఘంగా ఉండాలి. ఒకే సంఘంగా ఒకే అవగాహనతో ఉండి గవర్నమెంట్ నుంచి సాధించుకోవాలనుకున్నా, లేకపోతే అణచివేతలు అత్యాచారాలను వ్యతిరేకిస్తూ ఆవాజ్ ఇవ్వాలనుకున్నా రాష్ట్ర కమిటీ పిలుపునిస్తే జిల్లాల వాళ్ళు కూడా కదిలించేలాగా ఉండాలి. అప్పుడు ఈ సంఘానికి కొంత బలం ఉన్నది, ఈ సంఘానికి కొంత బలం ఉన్నది. ఆ బలం అనేది బహిరంగంగా వ్యక్తమవుతుంది. ప్రజలు దీని వెనక ఉన్నారు అనేది అనుకున్నప్పుడు పాలకులు కూడా ఎంతో కొంత మన డిమాండ్లను ఒప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఉపన్యాసం ఇవ్వడానికి కాకుండా నేను ఈ అభిప్రాయం చెప్పడానికి నేను ఒక 2 నిమిషాల అవకాశం ఇవ్వని అడిగిన. బాబుగాని పుట్టక ముందు నుంచి వాళ్ళ కుటుంబంతో నాకు పరిచయం, మా బంధువులే. ఈరోజు ఈ కార్యక్రమం మొహమ్మద్ వసీం అక్రమ్, నా పేరు వసీం అక్రమ్. నేను దూదేకుల కులస్తు. నేను గోదావరి ఖని గ్రామస్తుడు, హైదరాబాద్లో సెటిల్ అయినా. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క అమూల్యమైన టైం, డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఒక సూర్యాపేట నుంచి, ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి, ఇంత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకనంటే మాలాంటి సామాన్యమైన వ్యక్తుల యొక్క పెయిన్ మీకు తెలుసు. మీరు తెలుసుకొని మాలాంటి బయటికి రాకుండా ఉన్న ఈ వ్యక్తుల యొక్క రిప్రజెంటేటివ్గా మీరు అందరూ బయటికి ఇంకా రావాలి. మీరు వచ్చి మాలాంటి యువకులకు ఒక అండగా ఉండాలి. ఎందుకంటే మేము ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నాం. మేము ఇప్పుడు నేను ఒక గోదావరి ఖనిలో ఉండే వ్యక్తిని, నా సంఘం నేను ఎవాల్వ్ చేయాలనుకున్నా. ఎందుకంటే ఒక కార్యక్రమం పెట్టాలంటే ఒక్కరి మీదకి వెళ్ళి ఈజీ కాదు. ఇప్పుడు ఈ మీటింగ్ అరేంజ్ చేశారు, అట్లీస్ట్ ఒక 10-20 వేలైనా ఖర్చు అయింది. ఇది ఒక్కరి మీద పడ్డాను ఎందుకు? అదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరు ఇవ్వాలని రూల్ లేదు. ఇప్పుడు కొందరు స్థాయి డబ్బులు ఉన్న వాళ్ళు, కొందరు లేని వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళన్నా కొంచెం సహకరిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆనిముత్యం తెలంగాణ ప్రభుత్వం లోపల ఏదైతే మన కులాన్ని గుర్తించి గవర్నమెంట్ లోపల గ్రంథాలయ స్టేట్ చైర్మన్ ఇచ్చిన రోజు ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను మా కుల సంఘం తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం వైట్ హాస్పిటల్కి రావాలని నేను కోరుతా ఉన్నాను. అవసరం లేదు అనేది మాట్లాడుతున్నాను. అలాంటిది సరి అయింది కాదని నేను భావిస్తున్నా. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా,
మనది ఉన్నది ఉన్నట్టే ఉండాలి. మనం అందరం కూడా దాని కొరకు పోరాడాలి. మనకు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ల్యాండ్ కానీ నిధులు కానీ మనం దాని కొరకు ఐక్యంగా పోరాడాలి, ఏకం కావాలి. ఎప్పుడు మీటింగ్ పెట్టినా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చెందాలి అని కాదు, ఇదంతా మన సొంత ఖర్చు చేసుకొని వచ్చినప్పటికీ ఎంత సంతోషించాల్సిన అవసరం ఉందండి. అంటే ఎంతో దూరం నుంచి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? మన కుల బాంధవుల మీద అభిమానం కట్టి వస్తున్నాం. దయచేసి రాబోయే ఏమంటారు జనానికి కొరకు, మన రాబోయేటువంటి పిల్లల కొరకు. నా ఏజ్ 72 అయినప్పటికీ నాకు ఒక కోరిక ఏంటంటే మన ఐక్యత రావాలి, నాటికి రావాలి. మనం ఎన్నడూ అవుతాం ఒక వేల మంది సమస్యలు తెలుసుకోగలం. ప్రభుత్వం మన దగ్గర దిగి రావాలంటే మన సంఖ్య కనపడాలి. మన సంఖ్య కనపడాలంతసేపు ఈ నాయకులు కూడా మనకి చేయలేదు. మన సంఖ్య కనిపించడానికి మీ వంతుగా మీరు కృషి చేసేటట్టున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి ప్రతి జిల్లా స్థాయిలో కూడా కమిటీలు వేసి చైతన్యపరిచి మనం అందరం జిల్లా లెవెల్ కానీ తర్వాత స్టేట్ లెవెల్ కూడా ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నాడు. తప్పకుండా ప్రభుత్వం జీవస్తుందని చెప్పి దానికి మనకు సహకరిస్తారని చెప్పి మరి ప్రత్యేకంగా ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు మన రియాజ్ భాయ్ గారు కూడా వచ్చిన కనుక ఈ వాక్యాలను వింటున్నారు కనుక ప్రభుత్వం నుంచి దాకా తీసుకుపోవాలని, మాకు రావాల్సినటువంటి నిధులు ఇంతవరకు ఏనాడు కూడా మనకు చెందుతలేవని చెప్పి నా భావన. ఎప్పటి నుంచో చూస్తున్నాం. మరి ఆ నిధులు రావడానికి మీ వంతుగా మీరు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ వకీల్ భాయ్ గ్రూప్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ గారు రాష్ట్ర గారు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషకరం. ప్రతి కూడా ఒకరితో స్టార్ట్ అయింది కాబట్టి జేసీఎస్సీ ఆ రోజు వకీల్ సార్ గారు గాలిబ్ గారు ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు జేసీ కోసం అంతా కష్టపడ్డారు. ఆ రోజు ఈసుపై ఉన్నారు. ప్రస్తుతానికి మనలో లేదు పాపం. కానీ అలాంటి కార్యక్రమాలు తీసుకున్న బాధ్యత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాకపోతే ఆ రోజు బాధ్యత గారికి చిన్న సూచన సలహా ఇచ్చాను. అది కూడా చేస్తానని ఆశిస్తూ ఆ సూచన సలహా కూడా మేము సభాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మన దూదీక సంఘం కూడా ముందుకు పోవాలి, మన హక్కులు సాధించుకోవాలి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని పోరాడాలి అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చారు. కాబట్టి మీ అందరి సమక్షంలో అందరూ నాయకులు అందరూ కష్టపడ్డోళ్ళే, అంతతో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు కాబట్టి అందరికీ తెలవాలని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాధ్యతపై చాలా సంతోషం. ఇదే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఒకసారి భారీ ఎత్తున మీ సమక్షంలోనే మీ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఒక ఇద్దరు తీసుకొని వాళ్ళిద్దరు అంటే ఒక 20 మంది ఇద్దరు మెయిన్ లీడర్ ఒక 20 మంది హైదరాబాద్లో కూర్చొని ఒక లాంగ్ డేట్ ఒక 15 days 20 days తీసుకొని ఒక ప్రెస్ మీట్ అందరూ అంటే వీళ్ళందరూ రౌండ్ టేబుల్ అంటే ఒక బాధ్యత పెడతారు, ఒక భాషా పెడతారు, ఒక జారీ గారు పెడతారు కాదు. అంటే ఉన్న సంఘాలు 5 ఉన్నాయా, 6 ఉన్నాయా, 8 ఉన్నాయా, మినిమం 7 సంఘాలు ఏమున్నాయి నాకు తెలిసి. సరే జనాలు ఉన్నారా, పబ్లిక్లు ఉన్నారా, గవర్నమెంట్ కాదు పోతారా పక్కన పెట్టండి. నేను రాష్ట్ర అధ్యక్షులు ఉన్నట్టు ఉన్నారు. వాళ్ళతో సూచనలు సలహా తీసుకుని ఒక రౌండ్ టేబుల్ పెట్టి మనకి నుంచి ఒక ప్రెస్ నోట్ పంపిస్తే పర్వాలేదు ఉన్న 7 సంఘాలనే కనీసం 5-6 కలిసి వస్తుంది కాబట్టి మనమందరం ఐక్యత ఉండాలని ఒక సందేశం జనాలకు పోతే నా ఉద్దేశంతో ఈ సూచన సలహా ఇస్తున్నాను. ఒకసారి ఆలోచిస్తే దానికి ఎందుకు చెప్తున్నారు. దాని తర్వాత జిల్లా నుంచి ఎవరైతే ఇద్దరు ఉన్నామో ఆ జిల్లాలో కూడా మనం అవేర్నెస్ తేవాలి. మీకు చూసారు కదా ఒక 10 days బ్యాక్ హైదరాబాద్లో కూర్చున్నాము, అందరం ఒకటే అవుతాము. 1-2 సంఘాలు అంటే ఆ రోజు టైం లేకపోవచ్చు, టైం ఉండొచ్చు, టైం లేకపోవచ్చు, రాకపోవచ్చు అని మనం తక్కువ భావించదు. అందుకోసం అందరూ కలిసి మన సంకేతం తీసుకున్నప్పుడే మన పబ్లిక్ లో కానీ గ్రామ లెవెల్లో, మండల లెవెల్లో అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్ వచ్చినప్పుడే మన హైదరాబాద్లో భారీ ఎత్తున మీటింగ్ పెట్టుకొని మనమేదో చూపించే వరకు ఏ గవర్నమెంట్ కూడా న్యాయం చేయదు. ఇది మాత్రం కొత్త ఆలోచన చేయండి. మన పబ్లిక్ ఇవాళ అన్నారు, భయ అన్నారు. మీరు మన కూడా ఒకసారి సోషల్ మీడియాలో మధ్య ట్రోల్ అవుతుంది. ఏది దూదేకులో 100 భాషని పిలిచారని మన బీసీ కమిషన్ కలిసి నేను అడగలేదు. మన బడే గారు ఆధ్వర్యంలో బడే గారిని వెళ్ళినప్పుడు చెప్పాం, మేమైతే ఎక్కడ ఇవ్వలేదు, మా జీవో కాపీ కూడా చూపించారు. ఆ రోజు ప్రెస్ కమిషన్ ఇచ్చాం మనం. ఏది బీసీ కమిషన్ చైర్మన్తో ప్రెస్ కమిషన్ ఇచ్చాం. అందుకోసం ఇలానే మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోయి ఈ యొక్క సూచన సారాన్ని తప్పకుండా క్షమించండి, మంచిగా ఉంటే ముందుకు పోండి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరీ ముఖ్యంగా ఈరోజు మనకి ఒక మేధో వృక్షం మన దూదేలో కులస్తులు ఎక్కడ మీటింగ్ పెట్టినా సమయం ఉన్నా సమయం లేకపోయినా ఎంతో కష్టపడి ముందుకు వచ్చి మనకు సూచన సలహా ఇస్తున్న రియాజ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా మనకోసారి పేరున హృదయ నమస్కారం మిత్రులు. ప్రొఫెసర్గా పనిచేశారు. అన్ని విషయాల గురించి అవగాహన ఉన్న క్యాండిడేట్. మన కులం లోపల వరంగల్ జిల్లా లోపల గతంలో నేను ఇంకా పని చేయనప్పుడు అప్పుడు మా నూర్ మొహమ్మద్ గారిని తీసుకొచ్చి భారీ ఎత్తున వరంగల్ జిల్లాలో దూదగల మీటింగ్ పెట్టిన రియాజ్ భాయ్ గారికి నాకు ఎందుకంటే
ఎందుకంటే తెలుసు ఎప్పుడైతే చమన్ గారు, నాగులు మీరా గారు, ఎప్పుడైతే అక్కడ నూర్ మొహమ్మద్ గారు గుంటూరు లోపల సింహగర్జన చేసారో అప్పుడు నేను బావి దగ్గర కూడా పోయి రిక్వెస్ట్ చేసాం, తెలంగాణ నుంచి జనాలను తరలించడం బాయి నేను తప్పకుండా రావాలని నేను సింహగర్జన ఆహ్వానిస్తే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి అక్కడ సింహగర్జనకు రావడం జరిగింది. ఆ సింహగర్జనలో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బాయి మాట్లాడడం కూడా జరిగింది. ఇంకొక విషయం, నేను ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదైతే ఈ ప్రభుత్వం ఈ మధ్యలో చేసినటువంటి సర్వే ప్రకారంగా మన సర్వే అనేది తెలంగాణ జిల్లా లోపల 2,70,000 జనాభా ఉన్నది దూదేకులాగా అని చెప్పారు. మీరు మేధావులు కాబట్టి గతం లోపల 2000 లోపల ఏదైతే ప్రొఫెసర్స్ నాగార్జున యూనివర్సిటీ, తర్వాత మన ఏదైతే తెలుగు యూనివర్సిటీ నుంచి ఒక 3 ప్రొఫెసర్స్ ఛాన్సలర్స్ వాళ్ళు రిపోర్ట్ తీసిండ్రు. ఆ రిపోర్ట్ సర్వే ప్రకారంగా ఇప్పటి లెక్క ప్రకారంగా ఏదైతే మనం దాదాపుగా 15 నుంచి 16 లక్షలు ఈ రాష్ట్రంలో ఉన్నాము. ఎందుకంటే కొంతమంది తాత్కాలిక లబ్ధి కొరకు ఏదైతే BECE బెనిఫిట్ జరుగుతూ ఉందో వారు కొంతమంది ఈ మధ్యలో కొన్ని కుటుంబాలు తీసుకోవడం జరిగింది వాళ్ళ పిల్లల కొరకు. తద్వారా ఈ జనాభా అనేది తక్కువగా చూపించడం జరిగింది. కాబట్టి ఈ పూర్తి స్థాయి రిపోర్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వంలో కూడా మనం చేసినది కాదు, ఇది ఆల్రెడీ ఛాన్సలర్ చేసినటువంటి రిపోర్టు. ఈ రిపోర్టు మీరు తప్పకుండా ప్రభుత్వం వల్ల ఈ యొక్క ఏదైతే వినతి పత్రాలు ఉన్నాయో తప్పకుండా మీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వ భూమి గతంలో కూడా ఏదైతే మా కుల సంఘం కానీ జేఏసీ కానీ కష్టపడి సాధించినటువంటి కోకాపేటలో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి కూడా తర్వాత దానికి 2 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్కు వాళ్ళు ఇప్పుడు పరిస్థితిని బట్టి అవసరం ఉంటే మా కుల సంఘం లోపలనే కొంతమంది ముందుకు వచ్చి దాన్ని పూర్తి స్థాయిలో కంపౌండ్ కట్టి నెక్స్ట్ మీటింగ్ మా రియాజ్ భాయ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద భారీ ఎత్తున తెలంగాణ నుంచి ఒక 10,000 జనాభాను తీసుకొచ్చి అక్కడ తప్పకుండా మేము కోకాపేటలో కూడా ఒక మా గర్జన అనేది దూదేకుల ధూమ్ధాం అనేది పెడతామనే ఆలోచనలో ఉన్నాము. తప్పకుండా మా యొక్క గౌరవ అధ్యక్షుడిగా కానివ్వండి, మా కులాలలో పుట్టిన ఒక మునిరత్నం కాబట్టి తప్పకుండా ఆనిముత్యాన్ని మేము కాపాడుకుంటూ రాబోయే కాలం లోపల అల్లాతోని ఈ ప్రభుత్వం మళ్ళా ఏర్పడి మా రియాజ్ భాయ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వని మేము కోరుతాం. తప్పకుండా ఈ కుల సంఘం తప్పకుండా మాకు ఒక వారధిగా ఎట్లయితే ముస్లిం లోపల మనకు అసదుద్దీన్ భాయ్ గారు ఏలాగైతే ఈ కులానికి వారధిగా ఉన్నారో మీరు ఈ ప్రభుత్వానికి మా మధ్యలో ఒక వారధిగా పనిచేస్తారని ఈ సభాముఖంగా ఈ కుల సంఘీయుల మధ్య నేను కోరుతా ఉన్నాను. రియాజ్ భాయ్ గారు ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడాలని మరీ కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కమిటీ చైర్మన్ మొహమ్మద్ రియాజ్ గారు పాల్గొని సంఘ సభ్యులకు పలు సూచనలు సలహాలను అందజేసి వారితో మాట్లాడడం జరిగింది. బాగా ఆలోచన మనం డామినేటింగ్ పవర్ రాజకీయంగా డామినేట్ చేయాలంటే శేఖలతోని కలిసి ఉండాలి. ఈ సంఘం తరఫు నుంచి ఈ జేఏసీ తరఫు నుంచి మీరు ఏదైతే ఎజెండా ఉందో దానికి పూర్తి సహకారం మద్దతు ఉంటుంది. తప్పకుండా చెప్పిన రియాజ్ భాయ్ చేసేది ఎగ్జాక్ట్ కరెక్ట్. ఈ 10 మందికి ఫోన్లు చెప్తే 5 కూడా కనబడరు. వాళ్ళని మనం తోడు తీసుకుంటే మనం ముంగట్టు ఉంటాం. ఎందుకంటే మనం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు నవాబుల ఖాందాన్ వాళ్ళు కాబట్టి ఇవాళ చెప్తే 10 గంటలకు 12 గంటలకు వస్తారు వాళ్ళు. మనం ముందు నడవచ్చు, వాళ్ళు వెనుక రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాయ్ ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్. బాయ్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా ఈ దూదేకుల సంఘం ఏదైతే మీ ఎజెండా ఉందో దానికి పూర్తి సహకారం, పూర్తి మద్దతు ఉంటుంది. తప్పకుండా మీరు అది నడిపియండి, అదే కంటిన్యూషన్ చేయండి. నేను మన అంకుష్ భాయ్ కూడా అదే విషయం చెప్తున్నా, బాయ్ నడిపించేది పర్ఫెక్ట్ కరెక్ట్ అది. ఎందుకంటే మనకు దూదేకుల దాంట్లో తక్కువ జనాభా ఉన్నది, వాళ్ళ దాంట్లో ఎక్కువ జనాభా ఉన్నది. మనం పాపులేషన్ చూపించినప్పుడే మనకు నాయకులు ఎవరైనా కూడా గుర్తిస్తారు. కాబట్టి దయచేసి బాయ్ ఏదైతే ఫెడరేషన్ భాషా బాయ్కి అప్పచెప్తాం మీకు అందుబాటులో ఉంటుంది. అక్కడ ఒకసారి నాగులు మీరా గారికి చైర్మన్గా ఉన్నాయి కాబట్టి వారితో మాట్లాడితే పూర్తి క్లారిటీ మీకు వస్తుంది. ఆల్రెడీ మీరు వచ్చినందుకు మా కుల సంఘం తరఫు చాలా ధన్యవాదాలు. సమయం కేటాయించి ఏదైతే అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చారో దానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక చిన్న మా సంఘం తరఫు నుంచి మీకు సన్మానం చేస్తామనే ఆలోచనలో ఉన్నాం.
సార్ మాట్లాడు ఫోటో తీద్దరు సాధిద్దామన్న విషయము మనం సాధించాలి. బాప్జన్ వెంట ఉండి మనం దీన్ని ప్లాన్ చేయాలి. ఇదే విధంగా మనం కూడా ఒక మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్మతి మనం ఏం చేయాలి? మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్మతి మనం ఏం చేయాలి? ఇది 3 భాష ట్రెడిషన్లో మనం ఎంత వర్క్ చేస్తున్నామో 100 మొహమ్మద్ ఉమ్మతి మనం ఏం చేయాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారో మనం కూడా అది చేయాలి. ఏంటి అది? ప్రవక్త గారు ఏ విధంగా నమాజ్ చేశాడు, ఏ విధంగా ఏం చేశాడు అది మనం చేయాలి. ఏం చేయాలి? మన పిల్లలు కానీ మన పెద్దలు కానీ ఎవరైనా కూడా ఈ రోజులలో నమాజ్ చేయడం లేదు, మసీద్ రావడం లేదు, ఇస్లాం తెలుసుకోవడం లేదు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? ఇస్లాము అడుగున పట్టిపోతుంది. సోదరులారా, ఇది ఇంపార్టెంట్. ఈ మీటింగును తప్పిగా పట్టించు కాదు. ఇస్లాం జన్నత్ కావాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణ చేయాలి. చెప్తా ప్రత్యేకంగా గద్దె మీద ఎక్కించి మన రాజేంద్ర అన్న మీటింగ్లు ఎట్లయితే సుక్కుడు ఎక్కించు అట్లా ఎక్కి 2000 आदमी से मीटिंग लगाए इससे बोला मेरी नहीं अच्छी थी। ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. టీడీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.